మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. సో హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు మీ పేరు? యాపిల్. యాపిలా? కొరికేయచ్చా? ప్లీజ్ చాలు ఇంకా చెప్పండి. ఓకే. బిగ్ బాస్ వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సో ఎవరు ఇష్టం బిగ్ బాస్లో? అందరూ ఇష్టమే. బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? వాళ్ళు వీళ్ళని ఏం లేదు కానీ సో అందరు బాగానే ఆడతారనమాట. బట్ ఐ లైక్ విష్ణు ప్రియ పృథ్వీ బట్ దే ఆర్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ రైట్. సో అమ్మాయిలంటే ఇష్టం లేదు బిగ్ బాస్లో, అబ్బాయిలంటే ఇష్టమా? బిగ్ బాస్ అంటే ఇష్టం, వాళ్ళు వీళ్ళని కాదు, బిగ్ బాస్ ఇష్టం. బిగ్ బాస్ ఓన్లీ ఇష్టం. కంటెస్టెంట్స్ ఉంటారు కదా, నీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? అబ్బాయిలే. అబ్బాయిలే ఇష్టం? అబ్బాయిలు ఇష్టం. దేనికి అబ్బాయిలు ఇష్టం? బికాజ్ వాళ్ళు బాగా ఆడతారు, సో అందుకు. బాగా బాగా ఆడేవాళ్ళు ఎవరు నీకు? బాగా ఎవరు ఇష్టం ఆడేవాళ్ళు? గౌతమ్ కృష్ణ. గౌతమ్ కృష్ణ ఎందుకు తెల్లగా ఉంటాడనా? తెలుగోడని. తెలుగుడనా? ఓకే. నిఖిల్ బాగా ఆడట్లేదా? ఆడుతున్నాడు. యా, హీఈస్ ఆల్రెడీ ప్లేయింగ్ వెరీ వెల్. బట్ ఏంటంటే గౌతమ్ విన్ అయితే బాగుంటుంది, సో అందుకు గౌతమ్. భాషల మధ్య చిచ్చు పెడుతున్నావు నువ్వు. అట్లని కాదనమాట, బట్ అంటే గౌతమ్ కృష్ణ ఇస్ లైక్ ఏ ప్లీజ్ చాలు. చెప్పు చెప్పు. సో తను బాగా మాట్లాడతాడు అనమాట, అండ్ ఇంకోటి చాలా బాగా ఆడతాడు కూడా. సో విల్ అప్డేట్ అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో పృథ్వీ నీకు బాగా ఇష్టమా? నాట్ పృథ్వీ, హిస్ బియర్డ్. బియర్డ్ ఇష్టమా? విష్ణుప్రియ అంటే వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది? నాకు తెలియదు, నేను మధ్యలో లేను కదా, నాకు ఎలా తెలుస్తుంది? చూసినంత సేపు కూడా విష్ణుప్రియకి పృథ్వీకి ఎలా ఉంటుంది? ఇట్స్ క్యూట్. ఎవరు క్యూట్? పృథ్వీ. పృథ్వీది క్యూటా? ఎస్, పృథ్వీది క్యూట్. అవును, ఆబ్వియస్లీ పృథ్వీనే క్యూట్. గమ్మునుండు. పృథ్వీదే క్యూట్. అవును. అవునా? ఓకే. అంత బాగా ఇష్టం పృథ్వీ అంటే? అవును, బాగా ఆడతాడు కదా, బాగా చేస్తూ ఉంటాడు. లైక్ ఏం చేస్తూ ఉంటాడు? ఇంట్లో వర్క్స్ అవన్నీ బాగా చేస్తాడు బిగ్ బాస్ హౌస్లో, సో అన్ని అందుకు. సో ఇంకా బిగ్ బాస్ నీకు ఎవరు ఇష్టం పృథ్వీ కాకుండా? గౌతమ్ అంతే. నిఖిల్ బాగానే ఉంటాడు కదా, ఎందుకు నిఖిల్ని దూరం పెట్టేస్తున్నాడు? ఏమో నాకు నిఖిల్ అని నచ్చాడు అనమాట. నిఖిల్ ఐ డోంట్ లైక్ సేఫ్ ప్లేయర్స్ అండ్ తర్వాత అట్లా ఏమంటారు డిబేటబుల్ పర్సన్స్ అని నాకు నచ్చారు. అంటే నిఖిల్ కూడా యాపిల్స్ బాగా తింటాడు. ఏమో నాకు ఎప్పుడు చెప్పలేదు, చెప్తే మీకు చెప్తాను ఒకసారి. చూసా బిగ్ బాస్ చూసినప్పుడు నిఖిల్ బాగా యాపిల్స్ తింటూ ఉంటాడు, బనానాస్ తింటూ ఉంటాడు. సో మీకు యాపిల్ అంటే బాగా ఇష్టం కాబట్టి అడుగుతున్నాను నేను. సో నాకేం చెప్తారు? ఏమోనండి, నేను తెలియదు, నాకు నిఖిల్ గురించి పెద్దగా ఐడియా లేదు, నేను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు పృథ్వీ అంటే ఇష్టం కదా, విష్ణుప్రియ ఆ పృథ్వీ మీద చేతులు వేయటం కానీ లేకపోతే దగ్గరికి వెళ్ళటం కానీ అలా ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అయ్యో, నేను ఎందుకు ఫీల్ అవుతాను? నేను అక్కడ ఉంటే ఫీల్ అవుతాను, నేను అక్కడ లేను కదా, సో ఎందుకు ఫీల్ అవుతారు? అట్లా ఏం ఫీల్ అవ్వను అనమాట. అక్కడ ఉన్నారు మీరు, దెర్ ఈస్ నథింగ్ దేర్ రైట్, సో నేను ఫీల్ అవ్వడానికి కూడా ఇట్స్ ఆల్రెడీ టోటలీ స్క్రిప్ట్. ఓకే, స్క్రిప్టే. ఆ స్క్రిప్ట్ కాదు, బట్ మనకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు లోపల ఉంటే అదే అదే విష్ణుప్రియ ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాడు? నేను కొట్టుకొని వచ్చేదాన్ని. ఏం కొట్టుకుంటావు? కప్పు కొట్టుకుంటావా? అవును. కప్పు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు, అంత ఈజీగా రాదు కదా. అవును, అందుకని నేను సాయశక్తుల ప్రయత్నిస్తాను. సో నువ్వు బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? పిలిస్తే పరిగెత్తుకుంటూ రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతాను. బట్ దేర్ ఈస్ బట్ ఐ వాస్ ట్రైయింగ్ వెరీ హార్డ్. మేబీ పిల్లవరని చెప్తుందా ఆమె? ఆమె చెప్తానే ఉంటారండి, పనికి మాలు 10 మాటలు మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోండి. వెనక్కి బ్యాక్ స్టాపర్స్ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని పట్టించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ డోంట్. సో ఓకే, మీ మెల్ల ఏంది చాలా బాగుంది. అది మెల్ల అందరూ ఏమైనా పాములు వేసుకుని తిరుగుతారు. ఇవన్నీ నేను మాట్లాడాను ఫస్ట్. సరే బిగ్ బాస్ మాట్లాడదాం. సరే ఈరోజు లాస్ట్ రోజు కదా, సో ఇప్పుడు నుంచి బిగ్ బాస్ అయిపోతుంది. సో మరి మళ్ళీ బిగ్ బాస్ మిస్ అవుతారా? అవును, ఎందుకంటే డిస్నీ హాట్స్టార్ లో మళ్ళీ వస్తుంటాయి కదా, సో అవన్నీ చూస్తాను. కాకపోయినా నేను ప్రీవియస్ సీజన్ బాగా చూస్తాను అనమాట. దట్స్ ఓకే, బికాజ్ ఏదైనా సరే టెంపరీ థింగ్సే కదా. మేబీ నాట్ షూర్. నేను పృథ్వీ ఉన్నంతవరకు పృథ్వీ కోసమే చూసాను. ఇప్పుడు సీజన్ 8 కంప్లీట్ అయిపోయింది. సీజన్ 9 కూడా బిగ్ బాస్ లో మళ్ళీ పృథ్వీ వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మళ్ళీ నా పరిస్థితి నన్ను తీసుకెళ్తారా? నన్ను తీసుకెళ్తారు కదా అక్కడికి. సో మేబీ ఇఫ్ ఇన్ కేస్ తను ఒకవేళ వస్తే మళ్ళీ ఓట్ చేస్తాను ఖచ్చితంగా. పృథ్వీతో మాట్లాడదాం, మరి ఫోన్ చేస్తా. వద్దండి, నేను మాట్లాడదలుచుకోలేదు. ఫ్యాన్ అభిమానం అది గుండెల్లో ఉండాలి, బయటికి తనుకుంటూ రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంతే, అది అట్లా నీకు చాలా ఇష్టం కాబట్టి మాట్లాడిస్తున్నా. పర్లేదు, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే ఓకే, నేను లాస్ట్ టైం ఒక నిమిషం,
లాస్ట్ టైం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత గందరగోళం చాలా చాలా ఘర్షణ వాతావరణం నెలకొంది. సేమ్ ఈ టైం కూడా అలా ఉండబోతుందంటారా? అది మీకు తెలియాలి. బికాజ్ ఎందుకంటే అంత రేంజ్‌లో ఉందని మీరు అనుకుంటుంటే గనక ఏదో ఒకటి అయితది. లేకపోతే ఏం అవ్వదు అక్కడ. సో ఏమవ్వదా? ఏమవ్వదు. అంటే బిగ్ బాస్‌ని తక్కువ అంచనా ఏస్తున్నారా? ఈ సీజన్‌ని తక్కువ అంచనా ఇస్తున్నాను. సో టాలెంటెడ్ గాయ్స్ చాలా మంది ఉంటారండి. సో వాళ్ళని తీసుకెళ్ళండి. అర్థమైతుందా? అంటే ఆమె టాలెంటెడ్ గారు. మీరెళ్లి అడగండి చెప్తారు. వాళ్ళే చెప్తారు మీకు. ఆ? టాలెంటెడ్ గాయ్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళండి. డెఫినెట్‌గా మేము సపోర్ట్ చేస్తాం. ఓట్ ఫర్ హిమ్, ఓట్ ఫర్ హిమ్, ఓట్ ఫర్ హిమ్ అని చెప్పి మేము కూడా పెడతాం. ఆ. ఓకే. సో యాక్చువల్‌గా మీ హెయిర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే స్ట్రైటింగ్ చేపించాను. ఎంతైంది? అంతే ఫ్రీనే. ఫ్రీయేనా? హ్మ్. దేనికి ఫ్రీ? ఫ్రీనే అంటే ఫ్రీనే. మీరు దేనికి దానికని అడగకూడదు. దిస్ ఇస్ రెడిక్యులసా. రిడిక్యులస్సా? యా. హాయ్ బ్రో. ఆయన ఈరోజు అయితే బిగ్ బాస్, ఈరోజు ఫైనల్. సో ఎవరు గెలబోతున్నారు? నిజంగా ఒక సింగం లాగా పేరన్న ఆడుతుందన్న. నిజంగా ఆమె ఒక మహిళ గెలిస్తే ఎంత గర్వపడే విషయం అవుతుంది. తెలుగులో ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్గా ఒక మహిళ గెలిచిందిరా బిగ్ బాస్లో అనుకోవచ్చు అన్న. ఈరోజు నిజంగా పేరన్న గారు గెలిస్తే నేను చాలా ఆనందపడతాం. ఒక గర్వపడే విషయం అవుతుంది. ఒక తెలుగులో ఇంత పెద్ద బిగ్ బాస్ ప్రపంచ స్థాయిలోనే ఉన్న బిగ్ బాస్లో ఇప్పుడు పేరన్న ఇక్కడ గెలిచింది తెలుగు రాష్ట్రంలో అంటే గర్వపడే విషయం అవుతుంది అన్న. పేరన్న యాక్చువల్‌గా ప్రేరణ కన్నడియన్ అమ్మాయిని కదా. సో మనోళ్ళు కన్నడ వాళ్ళని లైక్ చేయట్లేదు కదా. అవును. కాకపోతే ఇప్పుడు వరకి అసలు బిగ్ బాస్‌లో మహిళలని ముందుకు రానియలే, గెలవలే. ఈసారి ఇక్కడ తెలుగులో గెలిస్తే ఎందుకు గెలవలో? లాస్ట్ టైం ఏదైతే ఓటీటీ సీజన్ వచ్చినప్పుడు బిందు గారు గెలిచారు కదా. అప్పుడు గెలిచిరన్న. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరు గెలవలేదు. సో ఇప్పుడు ఇంకోసారి రెండే అవకాశాలన్న. మరి ఒక్క అవకాశమే వచ్చింది. ప్రపంచ స్థాయిలో ఒక్క అవకాశం వచ్చింది. ఇంకోసారి రెండో అవకాశాన్ని ముందుకు తీసుకురావాలని నిజంగా పేరన్న గారు ఎంత గట్టి స్థాయిలో ఆడుతున్నారన్న. సో ఆమె గెలిస్తే హ్యాపీ అని ఫీల్ అవుతున్నా. ఇంకోటి ఇద్దరు అన్నారు, కాకపోతే చూడాలి. కాకపోతే పేరన్న మీద కొద్దిగా బాగా నేను ఫోకస్ పెట్టాను. సో సో లాస్ట్ టైము పల్లవ్ ప్రసాద్ ఉన్నప్పుడు చాలా గొడవలైనాయి అక్కడ. అవునండి. సో ఇప్పుడు కూడా అలా జరుగుద్ది అనుకుంటున్నావా? అంటే లేదన్న, అంత హోప్ లేదు. కాకపోతే పల్లవ్ ప్రశాంత్‌కి మేము సపోర్ట్ చేసినాం. ఒక రైతు బిడ్డ గెలవాలని మేము దెబ్బలు తిన్నాం పోలీసు వాళ్ళ దగ్గర. ఆ రోజు నైట్ కలవడానికి మేము వెళ్ళినాం అభిమానంతోటి. ఓట్లేసి గెలిపించి పోలీసులతో దెబ్బలు తిని మేము రైతు గెలవాలని కష్టపడ్డామన్న. నిజంగా ఆయన గెలవాలని కష్టపడ్డాం. కాకపోతే ఇటువంటి సంఘటన ఇంకా రాదు. ఎందుకంటే మొన్న గిట్ట కొన్ని ఇష్యూలు అయినాయి అన్న. అందువల్ల బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే పోలీస్ బందోబస్తు ఉంటుంది. అటువంటివి జరగకుండా చూసుకుంటారు పోలీసు మళ్ళీ వాళ్ళు. మీ ఫ్యాన్స్ పోలీసుల మీద కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయా మరి ఏమన్నా ఇయ్యాల? లేదన్న, అంత హోప్ లేదు బిగ్ బాస్లో. ఇప్పుడు అంత హోప్ 7లో ఉన్నది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసే వాళ్ళు నలుమూలల నుంచి వచ్చారు. సో అందు గురించి మేము గిట్ట ఒక డయాట్ ఫ్యాన్గా వెళ్ళి ఒక రైతు గెలవాలని మేము ముఖ్యమైన విషయం అది. అసలు గెలవాలని తాపత్రయపడి ఓట్లు వేసి గెలిపించి అక్కడ దెబ్బలు గిట్ట తిన్నాం మేము. గెలిచిండు, ఏకంగా రైతు బిడ్డ అని పేరు నిలబెట్టుకున్నాడు అన్న. సో అది సో గెలిచిన తర్వాత డబ్బులు పంచలేదు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూడా డబ్బులు పంచుతా అన్నాడు. అతను కూడా పంచకపోతే పరిస్థితి ఏంటి మరి? అంటే పంచుతారన్న, కొద్దిగా టైం ఇవ్వాలి వాళ్ళ గిట్ట. 1 year అయిపోతుందా? పంచిండ్రు అన్న, కొన్ని పంచిండ్రు. ఒక ఆవు చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకున్నారు. కొన్ని చేస్తున్నారు. టైం పడుతుంది, కొద్దిగా చేస్తారు. ఆయన గిట్ట చూసుకోవాలి కదా. ఆయన పొలం పనులు చూసుకోవాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పంచుతారు. సో ఆయన దృష్టికి వస్తే ఆయన పంచుతున్నాడు. సో మెల్లగా చేస్తాడు, ఏదైనా చేస్తారు. నమ్మకం పెట్టండి, మెల్లిగా చేస్తారు. సో సో ఓవరాల్‌గా బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను బిగ్ బాస్ చూడడం అంటే 7 మాత్రమే. పల్లవ్ ప్రశాంత్ గెలవాలని తాపత్రయతోటి బిగ్ బాస్ చూసినాను నేను 7లో. కాకపోతే బిగ్ బాస్ అంటే నాకు నచ్చదు. అంటే దానివల్ల ఉపయోగం లేదు ఎవరికి. సో ఉపయోగం ఉంటే దాన్ని చూడొచ్చు. దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి నేను అసలు చూడను. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ గెలవాలని ఎంతో కష్టపడ్డామన్న. ఈసారి లేడీ ప్రేరణ గారు ఒక సింగంలాగా వచ్చిర్రు చూడు, ఆమె గిట్ట గెలిస్తే బాగుండు. ఒక మహిళ గెలవాలని మేము వస్తున్నాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఆయన ఈరోజు అయితే బిగ్ బాస్, ఈరోజు ఫైనల్. సో ఎవరు గెలబోతున్నారు? నిజంగా ఒక సింగం లాగా పేరన్న ఆడుతుందన్న. నిజంగా ఆమె ఒక మహిళ గెలిస్తే ఎంత గర్వపడే విషయం అవుతుంది. తెలుగులో ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్గా ఒక మహిళ గెలిచిందిరా బిగ్ బాస్లో అనుకోవచ్చు అన్న. ఈరోజు నిజంగా పేరన్న గారు గెలిస్తే నేను చాలా ఆనందపడతాం. ఒక గర్వపడే విషయం అవుతుంది. ఒక తెలుగులో ఇంత పెద్ద బిగ్ బాస్ ప్రపంచ స్థాయిలోనే ఉన్న బిగ్ బాస్లో ఇప్పుడు పేరన్న ఇక్కడ గెలిచింది తెలుగు రాష్ట్రంలో అంటే గర్వపడే విషయం అవుతుంది అన్న. పేరన్న యాక్చువల్‌గా ప్రేరణ కన్నడియన్ అమ్మాయిని కదా. సో మనోళ్ళు కన్నడ వాళ్ళని లైక్ చేయట్లేదు కదా. అవును. కాకపోతే ఇప్పుడు వరకి అసలు బిగ్ బాస్లో
ఆ మహిళలని ముందుకు రానియలే, గెలవలే. ఈసారి ఇక్కడ తెలుగులో గెలిస్తే ఎందుకు గెలవలో లాస్ట్ టైం ఏదైతే ఓటీటీ సీజన్ వచ్చినప్పుడు బిందు గారు గెలిచారు కదా. అప్పుడు గెలిచిరన్న. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరు గెలవలేదు. సో ఇప్పుడు ఇంకోసారి రెండే అవకాశాలన్న. మరి ఒక్క అవకాశమే వచ్చింది, ప్రపంచ స్థాయిలో ఒక్క అవకాశం వచ్చింది. ఇంకోసారి రెండో అవకాశాన్ని ముందుకు తీసుకురావాలని నిజంగా ప్రేరణ గారు ఎంత గట్టి స్థాయిలో ఆడుతున్నారన్న. సో ఆమె గెలిస్తే హ్యాపీ అని ఫీల్ అవుతున్నా. ఇంకోటి ఇద్దరు అన్నారు, కాకపోతే చూడాలి. కాకపోతే ప్రేరణ మీద కొద్దిగా బాగా నేను ఫోకస్ పెట్టాను. సో సో లాస్ట్ టైము పల్లవ్ ప్రసాద్ ఉన్నప్పుడు చాలా గొడవలేని అక్కడ. అవునండి. సో ఇప్పుడు కూడా అలా జరుగుద్ది అనుకుంటున్నావా? అంటే లేదన్న, అంత ఓప్ లేదు. కాకపోతే పల్లవ్ ప్రశాంత్కి మేము సపోర్ట్ చేసినాం. ఒక రైతు బిడ్డ గెలవాలని మేము దెబ్బలు తిన్నాం పోలీసు వాళ్ళ దగ్గర. ఆ రోజు నైట్ కలవడానికి మేము వెళ్ళినాం అభిమానంతో. ఓట్లేసి గెలిపించి పోలీసులతో దెబ్బలు తిని మేము రైతు గెలవాలని కష్టపడ్డామన్న. నిజంగా ఆయన గెలవాలని కష్టపడ్డాం. కాకపోతే ఇటువంటి సంఘటన ఇంకా రాదు. ఎందుకంటే మొన్న గిట్ట కొన్ని ఇష్యూలు అయినాయి అన్న. అందువల్ల బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే పోలీస్ బందోబస్తు ఉంటుంది. అటువంటివి జరగకుండా చూసుకుంటారు పోలీసు మళ్ళీ వాళ్ళు. మీ ఫ్యాన్స్ పోలీసుల మీద కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయా మరి ఏమన్నా ఇయ్యాలా? లేదన్న, అంత హోప్ లేదు బిగ్ బాస్లో. ఇప్పుడు అంత హోప్ 7లో ఉన్నది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసే వాళ్ళు నలుమూల నుంచి వచ్చారు. సో అందు గురించి మేము గిట్ట ఒక డయాట్ ఫ్యాన్గా వెళ్ళి ఒక రైతు గెలవాలని మేము ముఖ్యమైన విషయం అది. అసలు గెలవాలని తాపత్రయపడి ఓట్లు వేసి గెలిపించి అక్కడ దెబ్బలు గిట్ట తిన్నాం. మేము గెలిచిండు, ఏకంగా రైతు బిడ్డ అని పేరు నిలబెట్టుకున్నాడు అన్న. సో అది సో గెలిచిన తర్వాత డబ్బులు పంచుతా అన్న, పంచలేదు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూడా డబ్బులు పంచుతా అన్నాడు. అతను కూడా పంచకపోతే పరిస్థితి ఏంటి మరి? అంటే పంచుతారన్న, కొద్దిగా టైం ఇవ్వాలి వాళ్ళ గిట్ట. పంచిండ్రు అన్న, కొన్ని పంచిండ్రు. ఒక ఆవు చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకున్నారు. కొన్ని చేస్తున్నారు. టైం పడుతుంది, కొద్దిగా చేస్తారు. ఆయన గిట్ట చూసుకోవాలి కదా, ఆయన పొలం పనులు చూసుకోవాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పంచుతారు. సో ఆయన దృష్టికి వస్తే ఆయన పంచుతున్నాడు. సో మెల్లగా చేస్తాడు, ఏదైనా చేస్తారు. నమ్మకం పెట్టండి, మెల్లిగా చేస్తారు. సో సో ఓవరాల్గా బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను బిగ్ బాస్ చూడడం అంటే 7 మాత్రమే. పల్లవ్ ప్రశాంత్ గెలవాలని తాపత్రయతోటి బిగ్ బాస్ చూసినాను నేను 7లో. కాకపోతే బిగ్ బాస్ అంటే నాకు నచ్చదు. అంటే దానివల్ల ఉపయోగం లేదు ఎవరికి. సో ఉపయోగం ఉంటే దాన్ని చూడొచ్చు, దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి నేను అసలు చూడను. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ గెలవాలని ఎంతో కష్టపడ్డామన్న. ఈసారి లేడీ ప్రేరణ గారు ఒక సింగంలాగా వచ్చిరు చూడు, ఆమె గిట్ట గెలిస్తే బాగుండు. ఒక మహిళ గెలవాలని మేము వస్తున్నాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.